నిర్ణయాలు, శాసనాలు, ప్రజల యొక్క సంక్షేమం కోసం తీసుకుంటున్న నిర్ణయాలలో ఉన్న లోపాలను, సూచనలను, సలహాలను ప్రతిపక్షాలు ఇవ్వడానికి ఇది వేదిక కావాలి. మా ప్రభుత్వం చేస్తున్న విధానపరమైన నిర్ణయాలలో సహేతుకమైన సలహాలు, సూచనలు ఎప్పుడు కూడా ప్రతిపక్షాల నుంచి మేము ఆశిస్తాం. ఆ దిశగా మీరు అడుగులు వెయ్యండి. అదేవిధంగా ఏదో చౌకబారు రాజకీయ విమర్శల కోసం ఇది వేదిక కాకూడదు. ఈ వేదిక 4 కోట్ల ప్రజల యొక్క అభివృద్ధి ఆకాంక్షల్ని అమలు చేయడానికి ఇది వేదిక కావాలి. ఇక్కడ రాజకీయ కక్ష కార్పణ్యాలకు లేకపోతే అక్రమ కేసులకు ఇది వేదిక కాకూడదు. ఈ విధానాన్ని మార్చుకోవాల్సిన బాధ్యత నా సహచర సభ్యుల అందరి మీద కూడా ఉన్నది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, తెలంగాణ ప్రాంతంలో ఉన్న జనాభాలో దాదాపుగా 70% పైగా రైతులు ఉన్నారు ఈ ప్రాంతంలో. మీకు తెలిసి రైతుల పరిస్థితి, ఇక్కడున్న రైతులు రైతు రాజ్యం తెచ్చినాం, వ్యవసాయాన్ని దండుగ నుంచి పండుగ చేసినామని చెప్తున్న ఈ ప్రభుత్వం 2 విషయాలు నేను ప్రస్తావించదలుచుకున్న అధ్యక్ష. ఈరోజు మీ ద్వారా ఈరోజు ఈ ప్రభుత్వం చెప్తుంది, మేము అద్భుతమైన పరిపాలన అందించినాం, మా అద్భుతమైన పరిపాలనలో రైతులు సంతోషంగా ఉన్నారు, రైతులు పండుగ చేస్తున్నారు, పండుగ చేసుకుంటున్నారని. కానీ నేను ఈరోజు మీకు వివరాలు ఇవ్వదలుచుకున్నా. 2021లో పార్లమెంట్లో ప్రశ్నకు సమాధానంగా ఈ దేశంలో ఉన్న రైతుల ఆదాయానికి సంబంధించి ఒక ప్రశ్నకు జవాబుగా తెలంగాణ రాష్ట్రము రైతు యొక్క ఆదాయం, తలసరి ఆదాయం 9,403 రూపాయలు. అంటే ఈ దేశం యొక్క రైతులో ఈ దేశం 25వ స్థానంలో ఉంది. రైతు ఆదాయంలో తెలంగాణ రాష్ట్రము 25 స్థానంలో ఉంది. ఎంత గొప్పగా ప్రభుత్వాలు వ్యవసాయాన్ని పండుగ చేసినామని చెప్పుకున్నా పర్వాలేదు. అందుకే కదా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. రాకంటే ముందు బాగలేదనే, రాకంటే ముందు జరుగుతున్న పరిపాలన సరైన విధానంగా లేదనే. ప్లీజ్ కానివ్వండి. తప్పకుండా చదువుతాము అధ్యక్ష. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన 10 సంవత్సరాల తర్వాత కూడా తెలంగాణ రైతుల యొక్క ఆదాయము 25వ స్థానంలో ఉంది. ఇది శోచనీయము. దీన్ని పాలకులు అర్థం చేసుకొని జరిగిన తప్పిదాన్ని ఆలోచన చేస్తే బాగుంటుంది. దేశంలో అత్యధిక ఆదాయం ఉన్న రాష్ట్రం మేఘాలయ, 29,348 రూపాయలు. అంత చిన్న రాష్ట్రం కూడా మేఘాలయ కూడా మొదటి స్థానంలో ఉంటే తెలంగాణ రాష్ట్రం 25వ స్థానంలో ఉంది అధ్యక్ష. సరే, వాళ్ళకి బాధగా ఉండొచ్చు, నిజాలు చెప్పినప్పుడు వాళ్ళ బాధను నేను కూడా అర్థం చేసుకోగలను, కాబట్టి వాళ్ళ ఆవేదనని. అదేవిధంగా అధ్యక్ష, విద్యుత్తు తలసరి వినియోగంలో రాష్ట్ర ప్రభుత్వం మొదటి స్థానంలో ఉందని పదే ఈ ప్రభుత్వం చెప్పుకుంటూ ఉంటుంది. అది కూడా శుద్ధ అబద్ధం అధ్యక్ష. ఇది నేను చెప్పడం లేదు అధ్యక్ష. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వార్షిక నివేదిక 2023లో స్పష్టంగా ఏ రాష్ట్రాలు తలసరి విద్యుత్ వినియోగం ఎంతుందో నివేదిక ఇచ్చిండ్రు. 2023 నివేదిక ప్రకారము తెలంగాణ రాష్ట్రం విద్యుత్తు తలసరి వినియోగంలో 10వ స్థానంలో ఉంది అధ్యక్ష. ఇంతకాలం ఈ ప్రభుత్వం అబద్ధాల పునాదుల మీద ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేసిండ్రో అది కూడా తప్పు. మొదటి స్థానంలో యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి అధ్యక్ష. యూనియన్ టెరిటరీస్ అండ్ రాష్ట్రాలు కూడా, వివిధ రాష్ట్రాలు కూడా, గోవా, పంజాబ్, ఒడిశా, గుజరాత్, ఛత్తీస్గఢ్, హర్యానా, పుదుచ్చేరి, డయ్యూ డామన్, దాద్రా నగరి హవేలీ కూడా, దాద్రా నగరి హవేలీ మొదటి స్థానంలో ఉంటే మనం 10వ స్థానంలో ఉన్నాం అధ్యక్ష. ఈ రాష్ట్రాలన్నీ మనకంటే ముందు ఉన్నాయి. కాబట్టి విద్యుత్ వినియోగంలో తలసరి వినియోగం మన మొదటి స్థానంలో ఉన్నది అనేది తప్పు. సో అది కూడా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, రైతులను వ్యవసాయాన్ని పండుగ చేసినామని చెప్తున్నారు అధ్యక్ష. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం ఈ 10 సంవత్సరాలలో మొదటి 2 స్థానాలలో తెలంగాణ రైతు ఆత్మహత్యలలో ఉన్నది అధ్యక్ష. ఇది నేను చెప్పలే, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చే నివేదికలో తెలంగాణ రాష్ట్రానికి 2వ స్థానం ఉంది రైతుల ఆత్మహత్యలలో. కాబట్టి రైతు ఆత్మహత్యలలో 2వ స్థానంలో ఉన్న తెలంగాణ రాష్ట్రం, ఇక్కడ నిన్నటి వరకు ఏలిన పాలకులు అద్భుతాలు సృష్టించడం, రైతులను ఆదుకున్నామని చెప్తున్నది కూడా శుద్ధ అబద్ధం అని చెప్పి మీ ద్వారా నేను తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈ ప్రభుత్వం రైతు బీమా పథకం తెచ్చినాం. ఇది అద్భుతం. రైతు బీమా పథకం ద్వారా మేము రైతులందరినీ ఆదుకుంటున్నామని. నిజంగా అధ్యక్ష, ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా దే హ్యావ్ నాట్ అప్లైడ్ దేర్ మైండ్. రైతులను ఆదుకోవడానికి, రైతుల యొక్క ఆదాయాన్ని పెంచడానికి, రైతు గౌరవంగా బ్రతకడానికి అవసరమైన ప్రణాళికలు, చర్యలు చేపట్టలేదని నేను చెప్తున్నా. 2018లో
ఈ ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని తీసుకొచ్చింది అధ్యక్ష 2018 ఆగస్టు 15 నుంచి 2018 ఆగస్టు 15 నుంచి 2023 ఆగస్టు 15 వరకు రైతులు వీళ్ళ లెక్క అధికారిక లెక్కల ప్రకారం రైతులు చనిపోయిన వాళ్ళు ఏ వయసు రైతులు అధ్యక్ష 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు 60 సంవత్సరాలు లోబడిన వాళ్ళు అంటే ఆల్మోస్ట్ యుక్త వయస్కులు ఇందులో ఎవరు ముసలోళ్ళు కానీ కాలం తీరో వయసు మీరో చనిపోయిన వాళ్ళు కాదు. ఎంతమంది చచ్చిపోయినారు అధ్యక్ష ప్రభుత్వ లెక్కల ప్రకారం 1,21,965 మంది చచ్చిపోయారు అధ్యక్ష. 8,000 చిల్లర రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ఎన్సీఆర్బి రికార్డుకు ఒక పక్కన ప్రభుత్వమే అధికారికంగా లెక్కలు చెప్తున్న ఇది ప్రభుత్వం ఇచ్చిన నివేదిక అధ్యక్ష. ఇదేం నేను సొంతంగా ఎక్కడి నుంచి తీసింది కాదు. ప్రభుత్వ నివేదికలో చెప్పిన లెక్కలు 1,21,965 అధ్యక్ష. అంటే దాదాపుగా రైతు బీమా పథకం లెక్కల ప్రకారమే 1,21,965 మంది చచ్చిపోయారు అధ్యక్ష. ఇంకా కూడా ఈ ప్రభుత్వము రైతు ప్రభుత్వము వ్యవసాయాన్ని పండుగ చేసినామని ఏదైతే చెప్తుండ్రో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ రైతు బీమా విషయంలో నేను రాష్ట్ర రైతు బంధు మొదటి అధ్యక్షుడిని. రైతు బీమాలో చనిపోయినటువంటి వాళ్ళు ఎవరంటే సాధారణంగా ఏ కారణంతో చనిపోయినా సరే, యాక్సిడెంట్ కావచ్చు, రోగం వచ్చి కావచ్చు, నొప్పి వచ్చి కావచ్చు, చనిపోయిన వాళ్ళ సంఖ్య అది ఆత్మహత్యలు దాంట్లో లేవు. వారేమనలేదు. నేను క్లారిఫై చేస్తున్నాను, ఎందుకంటే నేను మొదటి రాష్ట్ర రైతు బంధు అధ్యక్షుడిగా నేనే ప్రచారం చేసినాను. ఆ రోజు 60 సంవత్సరాల లోపల ఎల్ఐసి వాళ్ళు అంతకన్నా మేము 65 ఏళ్ళు అడుగు కూడా అడిగాము, కానీ ఆ రోజు వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి 65 పెట్టారు. కాబట్టి దాంట్లో చాలా స్పష్టంగా ఏ కారణం చేత చనిపోయినా సరే రైతు బీమా 5 లక్షలు ఇచ్చే కార్యక్రమం అది. ప్లీజ్ చైర్మన్ సార్, నేను వీళ్ళందరూ ఆత్మహత్యలు చేసుకున్నారని నేను చెప్పలేదు. మీరేం చెప్పలేదు, చనిపోయారంటే దాని ఉద్దేశం. చాలా కాషియస్గా చాలా కాషియస్గా ఎన్సీఆర్బి లెక్కలు చెప్పిన, రైతు బీమా పథకం లెక్కలు చెప్పిన, వివిధ కారణాల చేత 1,21,965 మంది చచ్చిపోయారు. 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, 60 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళని కూడా చెప్పిన అధ్యక్ష. నేను ఏమంటున్నా అంటే అధ్యక్ష, ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదు, మానవీయ కోణం లేదు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, చనిపోయిన రైతుల కుటుంబాలను ఆదుకోవడానికి పాలసీ తెచ్చినామన్నారు రైతు బీమా పథకము. నేను గత ప్రభుత్వము, గత పాలకులు, నేనేమంటున్నా అంటే గత పాలకులు ఉపయోగించాల్సిన విజ్ఞత పంటల బీమా పథకాన్ని తీసుకురావాల్సి ఉండే. ఎప్పుడు కూడా రైతు కరువుతోనో వరదలతోనో రకరకాల ప్రకృతి వైపరీత్యాలతో పెట్టుబడి అప్పులు తెచ్చిపెట్టి ఆలి మీద ఉన్న తాలి అమ్మేసి పెట్టుబడిగా పెట్టి కాలిపోతున్న మోటార్లో పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్ల సమస్యల నుంచి బయటపడడానికి, అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రైతులను ఆదుకోవడానికి రైతు బీమా పంటల బీమా పథకం తీసుకొచ్చి ఉంటే, ఆ పంటల వల్ల పంట పండకపోవడం వల్ల వచ్చిన నష్టం వల్ల, అప్పుల వల్ల అవమానం జరిగి అప్పులవాడి ఇంటి ముందు వచ్చి నిలబడితే ఆ అవమానాన్ని తట్టుకోలేక కుటుంబ సభ్యుల ముందు అవమానాన్ని భరించలేక ఎంతోమంది రైతులు, వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి ఆ రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వానికి మానవత్వమే ఉంటే, వ్యవసాయాన్ని దండగ కాదు పండుగ చెయ్యాలనే ఆలోచననే ఈ ప్రభుత్వానికి ఉండుంటే, ఆ విచక్షణ ఉపయోగించి ఉండింటే ఖచ్చితంగా పంటల బీమా పథకాన్ని అమలు చేసి ఉండేవాళ్ళు.